ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా ప్రతిపక్షంపై దాడులు, అక్రమ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. అధికార పార్టీ నేతలు, వారి అనుచరుల అక్రమాలను ప్రశ్నించిన వారిపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నారు. ఎక్కువ సందర్భాల్లో బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. హత్యా ప్రయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సోషల్ మీడియా కార్యకర్త దుర్గారెడ్డిపై జరిగిన దాడి అనపర్తి నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలకు అద్దం పడుతోంది. ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేసే దుర్గారెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. అతడిపై కక్ష కట్టిన కూటమి పార్టీల వ్యక్తులు ఇన్సూరెన్స్ పాలసీ చేస్తామని పిలిచి అత్యంత తీవ్రంగా దాడి చేశారు. పాలసీ కోసం వెళ్లిన దుర్గారెడ్డి ఎంతకు రాకపోవడంతో అతని కోసం భార్య, బంధువులు, మిత్రులు ఊరంతా వెతికారు. అయితే అర్ధరాత్రి వేళ కొవ్వూరు రాజేష్ రెడ్డి అనే వ్యక్తి దుర్గారెడ్డి బావమరిదికి ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పాడు. దీంతో హుటాహుటిన వెళ్లిన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలతో కదల్లేని స్థితిలో దుర్గారెడ్డి కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పలు ఆపరేషన్లు చేసి దుర్గారెడ్డిని వైద్యులు బ్రతికించారు. అధికార పార్టీకి చెందిన కొవ్వూరు రాజేష్ రెడ్డి, అతడి సోదరుడు మరికొందరు వ్యక్తులు తనపై కక్షతోనే దారుణంగా దాడి చేశారని బాధితుడు దుర్గారెడ్డి చెప్పారు. హత్యాయత్నం చేసిన వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నా మీద అటాక్ చేయాలని చెప్పి నాకు ఫోన్ చేసి ఎల్ఐసి డబ్బులు కడతాం, పాలసీ కడతామని రమ్మన్నారండి. నేను వెళ్ళేసరికి నన్ను అక్కడ బంధించి మారణ ఆయుధాలతో, క్రికెట్ బ్యాట్లతో, షటిల్ బ్యాట్లతో, కర్రలతోని నన్ను కొవ్వూరి రాజేష్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు కొవ్వూరి సురేష్ రెడ్డి, మా మామయ్య తేతల వెంకటరెడ్డి, అదే మా పందలపాక గ్రామానికి చెందిన ద్వారంపూడి సుధాకర్ రెడ్డి అనే నలుగురు వ్యక్తులు నన్ను చాలా ప్రాణాపాయ స్థితిలో నన్ను కొట్టడం జరిగిందండి. నేను స్పృహ కోల్పోయి పడిపోయాను. అయితే నా చేత స్పృహ లేని మనిషి చేత నా చేత ప్రామిసరీ నోట్ల మీద, ఎంటీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయ్యాక తర్వాత ఎస్ఐ గారు మన్నాడు వెళ్ళి ఎమ్మెల్సీ ఉంది కదా అని చెప్పేసి మొత్తం కేసు పెట్టమంటే మళ్ళీ లావణి తీసుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం. రిపోర్ట్ ఇచ్చాక ఎస్ఐ గారు డీల్ చేసి ఇప్పటికి ఏం జరిగిందంటే మొత్తం మొన్న వెళ్ళి అడిగానండి. అడిగితే కట్టామమ్మ కేసు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చాం అన్నారు. ఇదేంటి ఇది అటెంటివ్ మర్డర్ కేసు అవుతుంది కదా సార్ అంటే, అవ్వదు, ఎందుకంటే కొట్లాడి కేసే, మాకేమన్నా రిపోర్ట్ని బట్టి మారదు తప్ప అంతమించి ఏం జరగదు ఇది అని చెప్పి అన్నారు. మరోవైపు దుర్గారెడ్డిపై దాడికి పాల్పడిన రాజేష్ రెడ్డి తల్లి కూడా నిందితుల తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. బాధితుడిపై తప్పుడు సాక్ష్యం చెప్పాలని తన పిల్లలు కోరడంతో నిరాకరించారని, దీంతో తనను ఇంట్లో నుంచి గెంటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. దుర్గారెడ్డిపై తన కుమారులే దాడి చేశారని, అధికార పార్టీ ఒత్తిళ్లతోనే వారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిందితుల తల్లి లక్ష్మీకాంతం చెప్పింది. అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారండి మా పిల్లల్ని. అయితే నన్ను అబద్ధం సాక్ష్యం చెప్పమంటే నేను చెప్పలేదండి. నేను సాక్ష్యం చెప్పలేదనేసి మా అబ్బాయిని నన్ను తోసారండి ఇంట్లో. నా కొడుకులే కదా, ఇంకా నన్ను ఏం చేయరులే అని నమ్మికండి. వాళ్ళ పొద్దున్న నన్ను ఇంట్లోంచి యువతలకు లాగేసండి. బంగారం, డబ్బు తీసేసుకునండి. మళ్ళీ తాళం వేసేసారండి. మళ్ళీ తాళాలు వేసేసుకుని ఇంకోండి ఇలా బయట కూర్చొని ఉన్నాను అనమాట. ఇంకెవరో లేని అనాథ కింద. మామూలుగా పోలీసులకు కూడా చాలాసార్లు ఫోన్ చేశానండి. ఇంకోండి నెంబర్లు కూడా ఉన్నాయండి. 100కి చాలా సార్లు చేశానండి. నాకు పోలీసులు కూడా సహకరించడం లేదండి. దుర్గారెడ్డిపై దాడికి పాల్పడిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేసిన పోలీసుల తీరును వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తీవ్రంగా తప్పుపట్టారు. లోకేష్, చంద్రబాబు ఒత్తిళ్లు, స్థానిక ఎమ్మెల్యే వల్లే పోలీసులు ఇలా తయారయ్యారని ఆయన మండిపడ్డారు. ఇది ఎల్లకాలం సాగదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మరి ఒక కార్యకర్త పైన ఏ రకంగా మరి అటెంప్ట్ మర్డర్ చేయడం, అదేవిధంగా అతనికి చాలా సీరియస్ అయ్యి ఆఖరికి ఆపరేషన్ కూడా అయింది. అతనికి పేగులు కూడా చిట్లిపోవడం కూడా జరిగింది. అంటే అంత దారుణంగా అతన్ని హింసించడం జరిగింది. ఇవన్నీ కేవలం స్థానికంగా నుండి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అదేవిధంగా పైన నుండి లోకేష్ చెప్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం. ఇది ఏటెల్లకాలం సాగదు. తొందరలోనే వీరికి చర్మగీతం పాడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల తరువాత అనపర్తిలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి. భౌతిక దాడులు చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రతినిధులను తీవ్రంగా వేధిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన వారి వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలను కూడా ధ్వంసం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.